వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో, పండ్లు, ఫలాలతో అలంకరించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ సతీమణి విజయలక్ష్మి. ప్రభుత్వ ఉపాధ్యాయునికి డ్రాయింగ్ స్టాండ్, ఆర్కిటెక్ట్ టేబుల్ అందజేత. ఉపాధ్యాయుడు మోటి సత్తయ్య పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రామ అభివృద్ధి కమిటీల ద్వారా గ్రామాలలోని సమస్యలను గుర్తించాలన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. రోడ్డు పక్కన దొరికిన 35,000 నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించిన చల్లా లక్ష్మీకాంత్. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి నిరుద్యోగులకు నిరాశ మిగిలించిందన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ. సూర్యాపేటలోని శ్రీ సంతోషమాత దేవాలయంలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. మిర్యాలగూడలో విశ్వ స్టీల్ షాప్ ను ప్రారంభించిన యాజమాన్యం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన ఆలయ అర్చకులు, అధికారులు. ముగ్గురు మినిస్టర్లున్న ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రికి మోక్షం ఎప్పుడని ప్రశ్నించిన ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి. ఐఐటి, ఐఎస్ఎం ధన్బాద్ ప్రొఫెసర్ని ఆహ్వానించిన గణిత విభాగం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం. నల్గొండ సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భువనగిరి పట్టణ శివారు అనాజిపురం గ్రామంలో న్యూ డైమెన్షన్ పాఠశాలలో శుక్రవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నీటిపారుదల శాఖ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. భువనగిరి పట్టణ శివారు అన్నాజీపురం గ్రామంలో న్యూ డైమెన్షన్ పాఠశాలలో శుక్రవారం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నీటిపారుదల శాఖ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. కూలిపోయే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వమని తెలిపారు. గత 10 ఏళ్లుగా బూనాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలపై వివక్ష చూపిందని, రైతుల ఇబ్బందులు చూసి నా సొంత డబ్బులతో కాలువ పనులు చేయించామని, మన ప్రభుత్వం వచ్చింది 4 ఏళ్లు అధికారంలోనే ఉంటామని అన్నారు. డిజైన్లు, డైమెన్షన్ దూరదృష్టి ఉండేలా రూపొందించాలని, శాశ్వతంగా పరిష్కారం ఉండేలా డిపిఆర్లు సిద్ధం చేయాలని, ఈ ప్రాంత ప్రజలు మూసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగర పొల్యూషనే కాకుండా కెమికల్ కంపెనీల వ్యర్థాలు కూడా కలుస్తున్నాయన్నారు. మూసీ జలాలు హానికరంగా మారాయి. భవిష్యత్తులో బస్వాపూర్ రిజర్వాయర్ నుండి గోదావరి నీటిని ఈ కాలువలకు మళ్లించాలన్నారు. శాశ్వత పరిష్కారం అందించే డిపిఆర్లతో గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఛాంబర్లో సమీక్ష చేసి ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. చీఫ్ ఇంజనీర్ మైనర్ ఇరిగేషన్లో నెంబర్ ఆఫ్ 3 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి సార్. ఇప్పుడు భువనగిరి దిగువ భువనేశ్వరి
భువన సామెల్ గారికి వేదిక సాధారణ స్వాగతం పలుకుతుంది. గౌరవనీయులు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు గారు, సభ్యులు గౌరవనీయులు శ్రీ మందుల సామెల్ గారు వేదిక సోదరుగా ఈ కారణం మీద మరొకసారి మీరు డిపార్ట్మెంట్ మరొకసారి మీకు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కారణం డిజైన్ చేసి కాదు మీరు అందరితో చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఈ కారణం సబ్జెక్టు పోషకులు ఎందుకంటే 16 ఏళ్ళ నుంచి ఈ రైతుల కష్టాలు బాగా చూసి కనీసం వడ్డీ లేని పశువులకు బోరేసి వేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పేర్కొనుకుంటారు. రైతంటే ఆత్మహత్య చేసుకుంటారు, 18 బోర్లు వేసినా నీకు వద్లేదని చెప్పి పురాణాల కాలంలో ఎంపీఓలు తీర్చారు. కాబట్టి ఇది ఎంతో మానవత దృక్పథంతో మీరు కొంచెం డీటెయిల్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొంచెం వ్యాక్సిన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం దృష్టి పెట్టుకుంటూ నేను చాలా రీసెర్చ్ చేశాను. మీరు మన అదృష్టం కొద్ది మన ప్రభుత్వం రావడం, నల్గొండ జిల్లాకు చెందిన మీరు సీనియర్ నాయకులు ఇరిగేషన్ మినిస్టర్గా రావడం అనేది మా అందరి అదృష్టం. ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న అదృష్టం. అక్కడ 1,00,000 కోట్ల ఖర్చు పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు అనారోగ్యంతో బాధపడలేదు. వాళ్ళ లైఫ్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది. దీంతో ఏ బాగా చూసినా ఏ బోర్ వేసినా కథ నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి దీన్ని నేను పర్సనల్గా ఈ ప్రాంత ప్రజలు రిక్వెస్ట్ ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఏదైతే తయారు చేసిందో అది టెంపరీ మాత్రమే. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బెనిఫిట్ ఇప్పుడు పిలాకిలో బోర్గిలో స్టార్ట్ అయ్యే నుంచి చౌటపల్లి వెళ్ళి దగ్గర శిక్షాల వరకు పోతుంది, నాగపల్లి మండలం వరకు పోతుంది. దాని బెనిఫిట్ 6 గంటలే ఉంది. నిజంగా చెప్పాలంటే దాని బెనిఫిట్ ఇప్పుడు 6 గంటల బెనిఫిట్ 22,000 ఎకరాలకే మనం లైనింగ్ స్ట్రక్చర్ చేసి ఇవ్వగలుగుతాం మంత్రి గారు. కానీ అదే దాని బెనిఫిట్ 16 గంటలు చేస్తే వినాయకుడి గ్రామంలో చాలా గ్రామాల్లో చౌటపల్లి మండలం ఉదాహరణకు ఆ హైవే గ్యాస్ లైన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇటు పక్క నుంచి ఒక కాలువ పోతుంది. 2 పక్కల కూడా 50,000 ఎకరాలకు ఈ కాలువ ద్వారా ఏంటంటే 22,000 నుంచి 56,000 ఆయనకు పెంచవచ్చు. నీళ్ళు ఉంటాయి. రేపు ఫ్యూచర్లో మనం గోదావరి కాలువ లింకప్ చేయొచ్చు. అదేవిధంగా ధర్మారెడ్డి కాలువ కూడా బెనిఫిట్ 6 మీటర్లు ఉంది. దాన్ని 10 మీటర్ చేయాలి. 10 మీటర్ చేసి ఎనాక్ట్ చేస్తే రిడిజైన్ చేస్తే ఇప్పుడు 17,000 నుంచి 30,000 ఎకరాలు ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ ఏంటంటే మీ స్పీచ్ ప్రజెంటేషన్ మధ్యన మీరు చాలా ఎంతో విశాల హృదయంతో ఈ కమిట్మెంట్ నల్గొండ జిల్లా ప్రాజెక్టు ఈ ప్రాంతానికి గత 10 ఏళ్లలో ఇటీఆర్ అన్యాయం చేసిన విషయాన్ని మీకు బాగా తెలిసిన వ్యక్తిగా వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా శ్రీశైలం మార్గం, తర్వాత ఢిల్లీ రిప్లికేషన్ గురించి, అదేవిధంగా మహారాష్ట్ర కొద్ది ప్రాంతాల బోరింగ్ కూడా రివ్యూ పెట్టి ప్రాజెక్ట్ రివ్యూ చేసినప్పుడు అది చేసేందుకు మీ చేతులకి పెట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం వాటర్ యూటిలైజ్ చేసి మొత్తం ఏరియా కవరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పిన నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్స్ బసవయ్య, రంజిత్ సింగ్ పాలనా విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీలను శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ బసవయ్య, రంజిత్ సింగ్ పాలనా విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీలను శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారి సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించి పూర్తి ఆరోగ్యంతో నేడు పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు. భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు తలెత్తినా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు. అనంతరం పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్పీ డిఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాస్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులను ప్రమాణం చేయించి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులను ప్రమాణం చేయించి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిరందాస్ ధనంజయ, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్, అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, పట్టణ అధ్యక్షులు పాసికంటి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్, యువజన అధ్యక్షులు రాపెల్లి విక్రమ్, యూత్ ప్రధాన కార్యదర్శి వెల్ల నవీన్, యనగందుల శ్రీనివాస్, పాషుకంటి వజ్రయ్య, చింతకింది మురళి, ఆడపు బాలస్వామి, గుజ్జ అశోక్, కందగడ్ల నరేందర్, బేతి రాములు, బడుగు జహంగీర్, చింతకింది మల్లేశం, బోగ సంతోష్ కుమార్, మంత్రి భాస్కర్, గట్టు రాజు, చిరందాస్ ధనంజయ, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, పద్మశాలి సంఘం మాజీ జిల్లా కార్యదర్శి ఆడపు బాలస్వామి, బింగి నరసింహులు, యనగందుల శ్రీనివాస్, పాషుకంటి వజ్రయ్య, అశోక్, రవి, నరేందర్, రాములు, జహంగీర్, చింతకింది మల్లయ్య, భాస్కర్, రాచర్ల నరసింహులు, బాలరాజ్, వెంకటాచలం, బాలరాజ్, ఉపేందర్, మధు, ప్రశాంత్, భరత్, అధ్యక్షులు, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. తేదీ 30/8/2024 ఈ రోజున పట్టణ పద్మశాలి సంఘం ఆలేరు వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ మీరు అందరూ అనుంది అది మరి మొదటి చెప్తా. ఈ రోజున పట్టణ పద్మశాలి సంఘం ఆలేరు వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానం ద్వారా గెలుపొందిన నేను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అధ్యక్షులు శ్రీ వల్లకాటి రాజకుమార్ గారు ధృవీకరణ పత్రం అందజేస్తున్నారు. అందరూ కరతాళతో చిత్తమిల్ల జలంధర్, ఎక్కలే భాస్కర్ ద్వారా గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గము అనుబంధ సంఘాన్ని జరిగింది. దాంట్లో నేను అనగా మీ పేరు చెప్పుకొని పదవి చెప్పుకోండి. బంది ప్రీతులకు అతీతంగా రాగద్వేషాలకు లోను కాకుండా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా గట్టిగా మీరు అందరూ అనాలి. ముందుగా ఇప్పటికే టైం చాలా అయింది. మరి పెద్దలందరూ కూడా తాము మాట్లాడేటప్పుడు కానీ మిగతా టైంలో కూడా సమయపాలన పాటిస్తారని మీరందరూ కూడా ఓపికతోటి కూర్చొని భోజనాలు చేసుకొని పోతారని ఆశిస్తూ ముందుగా పౌర వృత్తి, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్, రకరకాల ఇతర వృత్తులతోటి జీవనం కొనసాగి పద్మశాలి సంఘం అనే వారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ప్రస్తుతం మరి ప్రధానంగా చేనేత రంగం ప్రభుత్వ సహాయ సహకారంతో వృత్తి నడుస్తున్నది. అయితే అది కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో కూడా ఆ వృత్తి కూడా అడగట్టిపై నడుస్తున్నది. ముఖ్యంగా పోచంపల్లి పట్టు చీరలు తయారు చేస్తున్న క్రమంలో గుజరాత్ వాళ్ళు మరి పోచంపల్లి ప్రింట్ చీరలు తయారు చేసి మరి సేమ్ పోచంపల్లి పట్టు చీర తయారు చేయడం వల్ల అది 600 రూపాయలకి ఉంటుంది, 600 రూపాయలు. కానీ నాణ్యత చీర 6,000 చీర. మరి ఆ రకంగా మార్కెట్లో గిరాకీ లేకపోవడం వల్ల మరి చివరికి పట్టు చీరలు నమ్ముకున్న పరిస్థితి. నేను ఏం చేయాలి, ఏం చేస్తా అనేది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి విషయంలో కూడా నేను ముందుంటా. మన చేనేత కళాకారుల కోసం కానీ పద్మశాలి కుల బాంధవుల కోసం కానీ మొదటి నుంచి కూడా నేనే కాదు, నా తండ్రి గారి నుంచి కూడా ఈ మన పద్మశాలి కులం నుంచి సేవ చేసే భాగ్యం నా తండ్రి గారి ద్వారా నాకు లభించింది. అది మీ అందరి ద్వారా లభించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అందరూ నాకు బాధ్యత పెట్టి మీ ముందుకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారంగా
నేను ముందుకు తీసుకెళ్తా. ఒక్కొక్కటి మొట్టమొదటిది రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో లేదు. ఎక్కడైనా ఎవరైనా కలవాలంటే చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది మా మల్కాజ్గిరిలోనే నా సొంత కార్యాలయంలో ఆఫీసు ఒకటి కార్యాలయం ఓపెనింగ్ చేసాం. దయచేసి మీరు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ స్థానం దాకా మీకు అడ్రస్ కూడా చెప్తాను. మా జిల్లా అధ్యక్షుల గారు కానీ పట్టణ అధ్యక్షుల గారు కానీ మీరు ఎప్పుడైనా అక్కడికి వచ్చి నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్టపై గల కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి శాకంబరి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో పండ్లు ఫలాలతో అలంకరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలో బ్రహ్మంగారి గుట్టపై గల కనకదుర్గాలయంలో అమ్మవారికి శాకంబరి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో పండ్లు ఫలాలతో అలంకరించడం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా చేయడం. ఈ కార్యక్రమంలో దేవాలయానికి సంబంధించిన సభ్యులు కడారి వెంకన్న, జల్లల వెంకన్న, రామావత్ హరినాయక్, రామలింగయ్య, బేరి లింగస్వామి, ఆవుల మధు, ఆవుల కోటి పాల్గొనడం జరిగింది. కొంతమంది కూర్చున్న పర్లేదు. శ్రీమాత్రే నమః. శ్రీ 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 శివసమేత శ్రీ కనకదుర్గ దేవస్థానము బ్రహ్మంగారిగుట్ట నల్గొండ యందున ఈరోజు శ్రావణ చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం జరిగింది. భక్తులు తండోపతండాలుగా వచ్చేసి ఈ రోజున అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఎంతో వైభవపేతంగా ప్రతినిత్యం కూడా ఇక్కడ అమ్మవారికి నవరాత్రోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకములు, కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. ఉదయము 4 గంటల నుంచి సాయంకాలం 7:30 వరకు కూడా అమ్మవారికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. శ్రీమాత్రే నమః. తప్పకుండా దర్శిస్తా. అదే కూరగాయలు పంపిస్తారు అయ్యగారు, తలా ఒకటి పంపిస్తారు. పంపిస్తా. అలంకరణ సాయంకాలం తీస్తాం కదా. ఈ జ్యోతికి ఫోన్ చేయమా? జ్యోతి విజయం
ఉంచండి పోస్తుంది ఇంకొకరు. అయం ముహూర్తో అస్తు తేజస్సు ముహూర్తకాలే సూర్యాధీనాం మంగళం శుక్లాం వరదం విష్ణుం ఋషివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఓషధయః సగుం నమోషధయ ఓషధయస్సం సంవదంతే వదంతే సగుం సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణః కరోతి కరోతి పారయామసి 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 బహువై బహ్మశ్వాయై బహ్మజావికాయై బహువైదేవాయై బహుమాసతిలాయై బహుహిరణ్యాయై బహువస్తికాయై బహుదాసపురుషాయై రైవతే శతమానం భవతి శతకే. నమో నమో భవతి భవతి నమో 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 భవతి నమో నమ ఇతి నమః నమః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానో నమః జాయమానో జాయమానోऽప్నం ఆప్నం కేతుః కేతురప్నమప్నం కేతుః కేతుర్షతాం ఉషతాం కేతుః కేతుర్షతాం ఉషతామేత్యేతుషతాముషతామేహ దేవేభ్యో 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 విదధాతి దధాతి విదధాతి దధాత్యాయన్మాయన్ దధాతి దధాత్యాయన్ ఆయన్ ప్రాయన్ ఆయన్ ప్రాయన్ విజ్ఞాయన్ ప్రచంద్రమాః చంద్రమాః ప్రచంద్రమాః తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్తేర్తం ప్రజాన్ దదుః వాజధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాత్ సర్వాభిరుద్ధరతి బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకేర్దయే వేదా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమేతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్తై సర్వనోతి సర్వం వేతి శతం దేవో శతథో వర్ధమానమిత్యపనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయశస్మిన్ యశసే పపర్పయేంద్రావతి మవజతి నిహావః అయం మూర్ధా పరమేశ్వరీ సువచ్చాః సమానాః ఉత్తమ శ్లోకో అస్సు పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. శాంతిరస్తో తుష్టురస్తో పుష్టురస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో సత్యేకమంగళమాస్తో కర్మకం వృద్ధిరస్తో. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పర్నె శివారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం లింగోజిగూడెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పర్నె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం లింగోజిగూడెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూరెళ్ల శ్రీనివాస్ చిత్రకారుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో విద్యార్థులందరూ డ్రాయింగ్లో నైపుణ్యాన్ని సంపాదిస్తున్నారు. శివారెడ్డి శ్రీనివాస్కి ప్రత్యేకంగా చెక్కతో తయారు చేయించిన డ్రాయింగ్ స్టాండ్ అందజేయడం జరిగింది. 7వ తరగతి చదువుతున్న వెంకట్ అనే విద్యార్థి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీసి చూపించడం జరిగింది.
ఆ విద్యార్థికి 5,000 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్ కిట్స్ అందజేయడం జరిగింది. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుల్లో రాణించాలి. ఓ పేద విద్యార్థి గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించాలంటే కేవలం చదువు ద్వారానే సాధ్యం. మీరు బాగా చదవండి, మీకు కావలసినవన్నీ సమకూర్చే పని మన గ్రామ పౌరుడిగా నాకు సాధ్యమైనంత ప్రోత్సాహంతో పాటు అన్ని విధాలుగా అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్నే శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తోపునూరి లింగస్వామి, మండల నాయకులు పెద్దగోని లింగస్వామి, బత్తిని గణేష్, బంగారు అంజీ, పర్నే కృష్ణారెడ్డి, నన్నూరి శివారెడ్డి, సారశేఖర్, తోపునూరి రంజిత్, పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి 15వ వార్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొద్ది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న పాఠశాల అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించే విధంగా చక్కదిద్ది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చదువును నేర్పించినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు మోటి సత్తయ్య పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని మోటి సత్తయ్య చేసినటువంటి సేవలను కొనియాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి 15వ వార్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొద్ది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న పాఠశాల అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపించే విధంగా చెక్కదిద్ది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చదువును నేర్పించినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు మోటి సత్తయ్య పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని మోటి సత్తయ్య చేసినటువంటి సేవలను కొనియాడారు. అనంతరం మోటి సత్తయ్యని ఆయన సతీమణి సుజాతని శాల్వలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచారి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు పబ్బురాజు, PRTU రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, రిటైర్ ఉపాధ్యాయులు, అభిమానులు శాల్వాలతో పూలదండలతో సత్కరించి సన్మానించడం జరిగింది. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపహాడ్, మల్లపురాజుపల్లి, చెల్లవానికుంట, శర్బాపురం, దేవత్పల్లి, రేఖ్యాతండ గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపహాడ్, మల్లపురాజుపల్లి, చెల్లవానికుంట, శర్బాపురం, దేవత్పల్లి, రేఖ్యాతండ గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలను వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీలో నియమితులైన ప్రతి సభ్యులు కంకణబద్దులై నిస్వార్థంగా తమ తమ గ్రామాల అభివృద్ధి కొరకు సమస్యను గుర్తించడంలో చురుకుగా ఉండాలని, ప్రతి గ్రామంలో యువత గంజాయి, మద్యం వంటి మత్తు పానీయాలకు బానిసలుగా మారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులను కూడా ఈ కమిటీ ద్వారా నిర్మూలించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి పట్టణ అధ్యక్షులు మాజీ సర్పంచ్ కలకొండ దుర్గయ్య, పానగంటి వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వడ్లగుండ రమేష్, గాదెపాక నాగరాజు, కోరే శివ, పూల యాదగిరి, నేరెళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుల కార్డు తీసుకుపోతాడు, సార్ కార్డు తీసుకుపోతాడు. ఆయనకు అనుకూలంగా చెప్పిండో ఏమో అనేది సార్ ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవాలంటే మిగతా వాళ్ళకి ఫోన్ చేసి చెక్ చేసుకుంటాడు. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, రియాలిటీ బయటకు వస్తుంది. కాబట్టి దానికి తప్పు జరగకుంటుంటుంది అనే ఉద్దేశం మెయిన్. అప్పుడు ఒకసారి రెండుసార్లు ఇట్లా అయిందనుకో, అరే మనం తప్పు తీసుకుపోయి సార్ చెప్పినా, మండల అధ్యక్షులు చెప్పినా, పులంగడే చెప్పినా, రఘుపతి రెడ్డికి చెప్పినా, మనం వీళ్ళు క్రాస్ చెక్ చేసిరనుకో నా బండారం బయటపడుతుందని తప్పు తీసుకొస్తానికి ఆస్కారం ఉండదు. ఇక మా కాడికి నిజం ఉంటేనే తీసుకొస్తాడు. అట్లా ట్రైనింగ్ ఇస్తుండు సార్ మనకు. అబద్ధాన్ని ప్రమోట్ చేయకుండా ఉండటానికని ట్రైనింగ్ ఇచ్చడానికి ఇది భాగం. కాబట్టి ఆయన మోడల్గా
మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో భాగంగానే మారక ద్రవ్యాల ప్రాబ్లం కూడా ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు, గంజాయిలు పండిస్తున్నారు, గంజాయి ట్యాబ్లెట్లు వచ్చినాయి. ఈ గంజాయి ట్యాబ్లెట్లను కూడా జేబులలో వేసుకుంటారు, వాడుతున్నారు. పిల్లల్ని తండ్రులని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. పిల్లలు ఆవేశాలకు లోనై గంజాయి అయితే ఏం చేస్తారో తెలుసుకోలేదు. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా డైరెక్ట్ సార్ ఫోన్ చేస్తే మీ కమిటీలో వాళ్ళకన్నా ఒకరికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మీరు ఏమనాలి, ఊరి మీద మీరు టైం కేటాయించి కొంచెం అవగాహన ఉండాలి. ఆ మూలకు ఎస్సీ కాలంలో ఆ మూలకు ఏమైందో ఈ మూలకున్న పాలెంకన్న ఇంటి మూలకున్న కూడా చెప్పగలగాలి. లేదు పాలెంకన్న మూలకున్న ఆయనకు ఫోన్ చేసి ఆ ఎస్సీ కాలంలో లొల్లి అయిందనంటే అటనా సార్ జర కనుక్కొని చెప్తా సార్ ఇప్పుడే అంటే వేస్ట్ ఆయన. కనుక్కొని చెప్తా అంటే ఆయన అవసరం లేదు. మనం ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఊరి మీద. కొంచెం టైం రోజుకు ఒక గంట టైం కేటాయించేటట్టు ఉండాలి. ఇప్పుడు మండల అధ్యక్షుడు ఉన్నాడు, అట్లా టైం కేటాయించే మనుషులు ఎవరన్నా ఉంటే మన దాంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, టైం కేటాయించే వాళ్ళు కొంచెం రిలాక్స్ కావండి, తప్పేం లేదు. వేరే దాంట్లో అకామిడేట్ చేద్దామని గ్రామ శాఖలు, అందులో పార్టీ పదవులు ఆ రకంగా ఉండి రాజకీయ వేదికలుగా మారే అవకాశం ఉండే. కానీ ప్రజెంట్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం ఆ రకం కాకుండా రాజకీయ పదవులే కాకుండా పార్టీ అనుకోకుండా దాంతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలుగా మరియు రాష్ట్రంలో కాకుండా దేశం కూడా మన వైపు చూస్తట్టు గతంలో సారా పని చేసి చూపించిండు. మునుగోడు అంటే ఏంటి అనేది దేశం మొత్తం చూపించింది. ఇప్పుడు అదేవిధంగా పల్లెలను కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశం కూడా మొత్తం కూడా మన వైపు చూస్తట్టు రాష్ట్రంలో మొదటి రకంగా ఉండేటట్టు చూస్తానికి అందరితోటి అన్ని వర్గాలతోటి గ్రామాలకు అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలందరి చేత ఎన్నుకోబడినటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు వేసుకోవాల్సిందిగా మన మండల నాయకులకు అందరికీ కూడా సార్ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన దేవరపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకోవడానికి మనందరం ఇక్కడ సమావేశం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొత్తంగా మన దగ్గర ఎన్ని ఊళ్ళు మద్యపానం కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి అరాచక కార్యక్రమాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కమిటీని. ఈ కమిటీ రేపు ఇండ్లు వస్తాయి, పెన్షన్స్, రేషన్ కార్డులు ఏ వచ్చినా కూడా నిజమైన లబ్ధిదారులు చెందడానికి మీ కమిటీ కూర్చొని ఈ కమిటీ ద్వారా డిసైడ్ అయితే అది మండల కమిటీకి తెలియపరిస్తే మండలం కానీ లేదా సార్ కానీ తెలియజేస్తే అదే మీకు జరగడానికి వీలుంటుంది. లేకపోతే ఎవరో వ్యక్తి వచ్చేసి ఆయనకు సంబంధించిన ఒక 10 మందికి ఇండ్లు పెట్టుకుంటే రేపు ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆయనే దారిని నడిచింది ఆయనే అనుకుంటా. గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా అయితే ఏమైందంటే గ్రామానికి నిజమైన లబ్ధి చేకూరుతుంది సారు అభిప్రాయం. కాబట్టి మీరు అందరూ ఈ గ్రామ అభివృద్ధి కమిటీ అందరూ అనుకుంటారు ఏదో ఈ కమిటీ రాగానే ఈ కమిటీ ద్వారానే అయితే ఇది ఒక మద్యపానం సిగరెట్ తాగితే మామూలు సిగరెట్ తాగితే బాగానే ఉంటుంది, ఏదో గొంతు పొగో పిలుస్తాడు. మత్తు గంజాయి మద్యం అడ్డగోలిగా ఉదయం 3 గంటల 4 గంటల నుంచి తండ్రి సగం తాగాడు పక్క పెట్టుకుంటే 6 గంటలకు మొత్తం తాగుతున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ మార్గాలకు పోయే ఏదైనా కానీ మహిళల మీద వేధింపులు కానీ ఏది కానీ ఇట్లాంటివన్నీ ఈ కమిటీ వెనకడికి పెద్ద మనుషులు ఊళ్ళో ఎట్లా ఉన్నారో ఆ రకంగా చూసుకోవడానికి సార్ అన్ని రకాలుగా ఇది గ్రామానికి మంచి చేసే విధంగా గ్రామాన్ని 2 ఇంతలు ముందుకు తీసుకుపోయే విధంగా దేవరపల్లి అంటే దాదాపు సార్ 10 లక్షలు మంచిగానే వస్తుంది. సార్ ఈ రోడ్డుపై నిన్న మన పెద్ద సమస్య ఉంది, రోడ్డు సమస్య. ఒక్క రోడ్డు కాదు, ఊరు మొత్తం మీరందరూ కమిటీ తరఫున మొత్తం సార్ మీద రిజర్వేషన్ మంచి చెప్పినా చెడు చెప్పినా మీ యొక్క అభివృద్ధి లక్ష్యాలను సార్కు వివరిస్తే ఆయన కూడా కన్విన్స్ అవుతారు. అడగంది అయితే ఒడిగారు అందరూ ఇందులో రాలేకపోయారు అనుకోండి. కమిటీలో ఏం బాధపడకండి, చాలా వేదికలు ఉన్నాయి. రైతు కమిటీలు ఉన్నాయి, కిసాన్ సెల్ ఉంది, బీసీసీలు ఉంది, మనకి రైతు భరోసా వస్తుంది, ప్లస్ యూత్ కాంగ్రెస్ ఉంది, నాది మండల్ కాంగ్రెస్ ఉంది, జిల్లాలో కొంతమంది పోతారు, అసెంబ్లీ కొంతమంది, ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏం బాధపడద్దు. రానోళ్ళు ప్రయారిటీ ఏమైనా ఒకరిద్దరు అందులో రాకున్నా కూడా పేరు రాయించండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా అకామిడేట్ చేద్దాం. ఈ మొత్తం మీద ఏదైతే దేవత్పేలు అనేది నాంపేలు మండలం నెంబర్ 1 చూస్తారని మీ అందరి ఆశిస్తూ కమిటీ గురించి వచ్చిన వాళ్ళ పెద్దలు రఘుపతి రెడ్డి గారు, జిల్లా నాయకులు పూల వెంకటయ్య గారు, మండల
సూర్యాపేట పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు చెల్లా లక్ష్మీకాంత్ మానవత్వంతో తనకు రోడ్డు పక్కన దొరికిన నగదు 35,000 రూపాయలను నగదు పోగొట్టుకున్న రాజేష్ అనే వ్యక్తికి అందజేశారు. సూర్యాపేట పట్టణంలో ప్రముఖ వ్యాపారులు చెల్లా లక్ష్మీకాంత్ మానవత్వంతో తనకు రోడ్డు పక్కన దొరికిన నగదు 35,000 రూపాయలను నగదు పోగొట్టుకున్న రాజేష్ అనే వ్యక్తికి అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం ప్రముఖ వ్యాపారస్తులు చెల్లా లక్ష్మీకాంత్ తన వర్కర్ నరేష్తో కలిసి నల్లాలబావి రోడ్లోని తన ఆఫీస్కు వెళ్తుండగా రోడ్డు పక్కన 35,000 నగదు దొరికింది. నగదుతో పాటు బ్యాంకు ఓచర్లో ఫోన్ నంబర్ ఉండడంతో ఆ నంబర్కు ఫోన్ చేయగా వి రాజేష్ అనే వ్యక్తి వచ్చి డబ్బు తనదేనని బ్యాంకులో జమ చేయడానికి వెళ్తుంటే దారిలో తన గుమస్తా జోబులో నుండి జారి రోడ్డు మీద పడిపోయిందని అన్నారు. తన గుమస్తా తన వద్దకు వచ్చి డబ్బు పోయిందని ఏడుస్తూ చెప్తుండగా అంతలోనే డబ్బు దొరికిందని లక్ష్మీకాంత్ వారి వర్కర్ ఇరువురు ఫోన్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. తనకు దొరికిన నగదును రాజేష్కు చెల్లా లక్ష్మీకాంత్ అందజేయడంతో తాను పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరకడంతో రాజేష్ సంతోషం వ్యక్తం చేసి చెల్లా లక్ష్మీకాంత్కు ధన్యవాదాలు తెలిపారు. మానవత్వం ప్రదర్శించి తనకు దొరికిన నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసిన చెల్లా లక్ష్మీకాంత్ను పలువురు ప్రముఖులు వ్యాపారులు అభినందనలు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని ఉద్యోగులు ముందుండి అనేక ఉద్యమాలు చేసి నిస్వార్థంగా ప్రాణాలర్పించి స్వరాష్ట్రం సాధించుకుంటే నాడు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి నిరుద్యోగులకు నిరాశ మిగిల్చిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక స్టే ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్టే ఇన్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని ఉద్యోగులు ముందుండి అనేక ఉద్యమాలు చేసి నిస్వార్థంగా ప్రాణాలు అర్పించి స్వరాష్ట్రం సాధించుకుంటే నాడు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి నిరుద్యోగులకు నిరాశ మిగిలించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు ప్రాథమిక పాఠశాలల నుండి ఉద్యమ కేంద్రం విశ్వవిద్యాలయాల వరకు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉద్యోగాలు లేక ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతూ సంవత్సరాల తరబడి వేలకు వేలు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కడుతూ ఒక పూట పస్తులుండి ఉద్యోగాల కోసం కష్టపడిన నిరుద్యోగ యువతకు తీరా ఎలక్షన్ల ముందు కడప తడప నోటిఫికేషన్లు వేసి ఆ నోటిఫికేషన్ అయినా సక్రమంగా నిర్వహించి నియామకాలు చేపడతారనుకుంటే పరీక్ష రద్దులు, పేపర్ లీకేజీలతో కోర్టు మెట్ల చుట్టూ తిప్పుతూ నిరుద్యోగ యువత బ్రతుకుని రోడ్డుకి ఈడ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆగడాలను ఎండకట్టడానికే ఆ ప్రభుత్వానికి హెచ్చరికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కథనబేరి కార్యక్రమంలో 1,00,000 మంది విద్యార్థులతో కలిసి గత ఏడాది ఆగస్టు 1వ తేదీన గత రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్లాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఓటమిని చవి చూడాల్సి వస్తుందని ఓపెన్ ఛాలెంజ్ లెటర్ డిక్లేర్ చేసిన పెడచెవిన పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏబీవీపీ అధికార మదాన్ని దించడానికి యావత్ విద్యార్థి నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదించడంలో ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జూపల్లి దీపిక, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్, నగర కార్యదర్శి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపు ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1వ తేదీన నల్గొండ ఏచూరు గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు మరియు అధ్యాపకులు విచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర స్థితి మరియు విద్యారంగ స్థితి పైన తీర్మానాలు ప్రవేశపెట్టి ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యారంగ సమస్యలు పరిష్కారానికై ఏబీవీపీ తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పూర్తిగా విద్యారంగం ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు కూడా నిర్వీర్యమైన పరిస్థితి మనందరికీ తెలుసు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అంటూ తీరా ఎలక్షన్లు ముందలకొచ్చే వరకు కూడా ఏ నియామకాలు చేపట్టకుండా వేసినటువంటి అడపాతడపా నోటిఫికేషన్లో అయినా ఉద్యోగం వస్తుందని ఆశించినటువంటి నిరుద్యోగ యువతకు చివరికి పరీక్ష రద్దులు, పేపర్ లీకేజీలతో కోర్టు మెట్లు చుట్టూ తిరగడమే సరిపోయింది. నిరుద్యోగ యువతల బతుకు కూడా రోడ్డు కీడ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికై ఏబీవీపీ 1,00,000 మందితో కథనబేరి కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు 1వ తారీఖున నిర్వహించి వారు గతంలో ఇచ్చినటువంటి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్ళాలి, లేదంటే ఓటమిని చవి చూడాల్సి వస్తుందని ఓపెన్ లెటర్ డిక్లేర్ చేసినప్పటికి కూడా పెడచేవిన పెట్టనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మొండి వైఖరితో ఎలక్షన్లకి వెళ్ళడం జరిగింది. యావత్ విద్యార్థి నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేస్తూ ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముఖ్య పాత్ర పోషించింది. ఏదైతే విద్యార్థి నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందో వాళ్ళకి కొత్త ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ముందుండి ఏరికోరి ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్కి ధీటుగా అదే నిర్లక్ష్య వైఖరిని వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యారంగాన్ని బాగుపరిచేటటువంటి దాఖలాలు కనిపించడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యారంగం ఎంతో బాగుపడుతుందని ఆశించిన విద్యార్థి లోకానికి నిరాశే మిగిలింది. ఇవాళ చూసుకుంటే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కూడా ఒక నాణ్యతమైన భోజనం అందించలేనటువంటి దయనీయ స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పేద బిడ్డలకు జీవితాలన్నా వాళ్ళ యొక్క భవిష్యత్ అన్నా ఈ ప్రభుత్వాలకు అవసరం లేదు. అంటే ఇవాళ విద్యార్థులకు ఓటు లేదనా మీకు, లేకపోతే వీళ్ళతో అవసరం లేదనా ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం దేనికి సంకేతం అని కూడా విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. వాళ్ళ యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఆనాడు ఉద్యమ కేంద్రాలు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడేటటువంటి ఉద్యమ కేంద్రాలలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 82% టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇప్పటి శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్రంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సంతోషిమాత ఉపన్యాస వ్రతం నిర్వహించారు. అమ్మవారికి వడిబియ్యం పోశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని చీరలు రవికలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక ఊయలలో పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ వైభవ వరలక్ష్మి వ్రతము నిర్వహించారు. డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ సతీమణి డాక్టర్ ప్రమిళ దేవాలయంలో జరిగిన వరలక్ష్మి వ్రతం ఉద్యాపన వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, దేవాలయ సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, దారూరి కృష్ణమాచార్యులు, కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, సోమ శ్రీశైలం, యామ వెంకటేశ్వర్లు, బెలిదే అశోక్, పబ్బ ప్రకాశరావు, తాళ్లపల్లి రామయ్య,
దేవరశెట్టి సోమయ్య, బ్రాహ్మణ్లపల్లి బాలచంద్రుడు, శివప్రసాద్, చేపూరి, సంతోష్ రామ్ కుమార్, బ్రాహ్మణ్లపల్లి నాగమణి, గాయం శ్రీదేవి, పాటి వనజ, కక్కిరేని పద్మ, సూర్యకళ, రత్నమాల, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం వై జంక్షన్ వద్ద నల్గొండ రోడ్డులో విశ్వ స్టీల్ షాపును యాజమాన్యం బుధవారం ప్రారంభించింది. అనంతరం విశ్వ స్టీల్ యాజమాన్యం మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం వై జంక్షన్ వద్ద నల్గొండ రోడ్డులో విశ్వ స్టీల్ షాప్ను యాజమాన్యం బుధవారం ప్రారంభించింది. అనంతరం విశ్వ స్టీల్ యాజమాన్యం మాట్లాడుతూ రామ్కో సిమెంట్, గ్రే గోల్డ్, డెక్కన్ అన్ని రకముల సిమెంట్తో పాటు ఎంఎస్ లైఫ్ 600+ కామధేను, జిందాల్ మరియు అన్ని కంపెనీల స్టీల్ లభిస్తాయని, టాటా జిఐ షీట్స్, షిఆర్ షీట్స్, రూఫింగ్ షీట్స్ కొత్త నిర్మాణం కొరకు సంబంధించిన అన్ని రకముల మెటీరియల్ తమ వద్ద అందుబాటు ధరలో ఉంటాయని, అవసరమైన వారు సంప్రదించగలరని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో చీదల శ్రీనివాస్, పిన్నబోయిన శ్రీనివాస్, కట్టబోయిన లక్ష్మణ్, బారం శ్రీనివాస్, ముంజా రామకృష్ణ, గిరి, ఉప్పల శ్రీనివాస్, జడ రాములు యాదవ్, బుర్రా నరేష్ తదితరులు పాల్గొన్నారు. యువకులు, ఉన్నత విద్యావంతులు విదేశాల్లో చదువుకొని అత్యున్నత స్థాయి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు వచ్చే విద్యార్థుల టైంలో కాదు మా ఫ్యామిలీ నుంచి వచ్చే వారసత్వం నాకు కావాలి అని ఉద్దేశం చదువుకోవద్దు జ్ఞానం కోసం తప్ప ఉద్యోగం కోసం కాదంటూ 10 మంది యువకులు ఆదేశం చేసినటువంటి మా సోదరి కుమారుడు చిరంజీవి హరీష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెంటర్లో చక్కగా మంచి సెక్టర్లో ఉన్నటువంటి ఈ షాపు స్టీల్స్ మన లక్ష్మణ్ గారు వారి యొక్క అబ్బాయి ఈ యొక్క షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా గృహం అనే ఇల్లు అనేది ఖచ్చితంగా కావాలి. దానికి సంబంధించిన ఏవైతే మెటీరియల్ అయితే ఏవైతే ఉన్నాయో వారిని ఆ మెటీరియల్ మనకు కావాల్సిన ఇళ్ళకి కావాల్సిన మెటీరియల్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. మన స్నేహితులు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, చాలా వరకు మనం ఇక్కడ ఎందుకంటే అతనికి వాళ్ళ అబ్బాయికి ఒక వ్యాపారంగా ఒక ఉద్యోగంగా ఇదే ఒక ఉద్యోగం అనుకొని వారికి ఈ యొక్క స్థాపించడం జరిగింది. కాబట్టి వారిని అబ్బాయిని కూడా ప్రోత్సహిస్తూ ఈ యొక్క షాపును కూడా మంచిగా విజయం సాధిస్తూ అభివృద్ధి చెందాలని చెప్పేసి మీడియా ద్వారా అదేవిధంగా లక్ష్మణ్ గారికి వారి అబ్బాయికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన సుపరిచితులైనటువంటి కట్టెబోయిన లక్ష్మణ్ గారి వాళ్ళ అబ్బాయి హరీష్ నూతనంగా ఈదులగూడెం చౌరస్తా దగ్గర సిమెంట్ అండ్ ఐరన్ సిండికేట్ షాప్ ప్రారంభోత్సవం చేసినందుకు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీళ్ళ దగ్గర సిమెంట్ రేకులు, ఐరన్ రేకులు, స్క్వేర్ పైపులు, యాంగ్లర్లు, ఛానళ్ళు, సిమెంటు అన్ని రకాల కంపెనీలు సరసమైన ధరలకు లభిస్తాయి. వీళ్ళు నూతనంగా ఈ షాపు ప్రారంభించారు కాబట్టి అందరికీ నాణ్యమైన ధరలో సరసమైనటువంటి సరుకులు అన్నీ అందజేస్తారు. టూనికల కొలతలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి అలాంటి అవకతవకలు జరగకుండా ఇబ్బందులు ఎదుర్కోకుండా అందరికీ న్యాయంగా
సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మన హర్షకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కస్టమర్లందరూ హర్షని హరీష్ని ముందుకు తీసుకెళ్లి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు చేసి వ్రత పూజను ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు చేసి వ్రత పూజను ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు ప్రారంభించారు. దాదాపు 200 మంది మహిళా భక్తులు పాల్గొని వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం, పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మందా సురేష్లు మాట్లాడారు. శుక్రవారం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం, పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మంద సురేష్లు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు ఆరోగ్య కేంద్రమైన ప్రభుత్వ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ 4 వైపులా శానిటరీ పైపులు బ్లాక్ లీక్ అయి మలమూత్రం వ్యర్థం గోడల నిండా కారుతున్నాయి అని, లేబర్ రూమ్ నుండి మొదలుకొని ఆపరేషన్ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బాత్రూంలు మొత్తం బ్లాక్ అయ్యి కంపు కొడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మలమూత్రాల వ్యర్థం వాసన తట్టుకోలేక మెయిన్ గేట్ మూత వేశారే తప్ప బాగు చేయాలనే ఆలోచన రాలేదన్నారు. ఓపీ డాక్టర్ రూమ్లు, పీడియాక్ట్ విభాగాలలో ఉండే హ్యాండ్ వాష్ సింకులు కూడా లీక్ అయ్యి చేతికి కట్టు వేసినట్లు బ్యాండేజ్ వేశారన్నారు. వేలాది మంది ప్రజలు వైద్యం కోసం హాస్పిటల్కి వస్తే అన్ని రోగులు పోయి కొత్త రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని, టీ హబ్లో రేడియాలజిస్ట్ లేక స్కానింగ్ కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లను ఆశ్రయించి జేబులో ఉన్న కాస్త డబ్బులు కాజేసుకునే పరిస్థితి ఉందని, ఓపీలో డాక్టర్లు రాసే మెడిసిన్
ఫార్మసీలో లేక ప్రైవేట్ మెడికల్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని, హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చే ప్రజలకు తగ్గట్టు వైద్య సిబ్బంది లేక ఒక్కొక్కసారి ఓపీ కూడా దొరకడం లేదని, ప్రభుత్వాలు బారిన 3 మినిస్టర్లున్న పేదోని పెద్ద ఆసుపత్రి మెరుగుపడడం లేదని వారు ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మంగతాయి, POW ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఝాన్సీ, జిల్లా సహాయ కార్యదర్శి శోభ, PYL జిల్లా సహాయ కార్యదర్శి భరత్, జిల్లా నాయకులు చందు, నగర కార్యదర్శి రవీందర్, అశోక్, జడమోహన్ రావు, వెంకటేశ్వర్లు, చందు, వనిత, సింధు, అంజలి, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. గణిత విభాగాధిపతి డాక్టర్ మద్దిలెట్టి పసుపుల అధ్యక్షతన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో గణితం పాత్ర, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలు కార్యక్రమానికి ప్రొఫెసర్ పెంట్యాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. గణిత విభాగాధిపతి డాక్టర్ మద్దిలెట్టి పసుపుల అధ్యక్షతన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో గణిత పాత్ర, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలు కార్యక్రమానికి ప్రొఫెసర్ పెంట్యాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ విద్యారంగంలో, వైద్య రంగంలో, విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంలో, డాటా సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ పాత్రను వివరిస్తూ మూలం గణితమని వివరించారు. అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో IIT మరియు NITలో PG మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండే పరిశోధన మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొర్రిపల్లి ప్రేమ్సాగర్, BOS చైర్మన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మరియు అధ్యాపకులు డాక్టర్ A శ్రీనివాస్, డాక్టర్ N కిరణ్ కుమార్, డాక్టర్ M రామచంద్రు, డాక్టర్ విక్షమయ్య మరియు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా నందుగల శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా నందు శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. కోరికలు తీర్చే సంతోషిమాతకు మహిళలు వడిబియ్యం పోసి కుంకుమార్చన, ఉద్యాపన మరియు వరలక్ష్మి వ్రతాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము ఈరోజు షేర్ బంగ్లా నందు శ్రావణ మాస ఉత్సవాల భాగంగా ఈరోజు చివరి శుక్రవారము అమ్మవారికి అభిషేక కార్యక్రమము, కుంకుమార్చనలు, వడిబియ్యాలు, ఉద్యాపనలతో పాటుగా ఈ రోజున మరి వరలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి శ్రావణ మాసంలో ఎంతోమంది భక్తులు ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని విచ్చేసి సంతోషమాత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రుడవడం జరిగింది. కాబట్టి కోరిన వరాలు ఇచ్చేటువంటి మాత సంతోషమాత కాబట్టి అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జయ సంతోషమాత.
హెడ్లైన్స్ మరోసారి. నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో పండ్లు ఫలాలతో అలంకరించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ సతీమణి విజయలక్ష్మి. ప్రభుత్వ ఉపాధ్యాయునికి డ్రాయింగ్ స్టాండ్ ఆర్కిటెక్ట్ టేబుల్ అందజేత. ఉపాధ్యాయుడు మోటి సత్తయ్య పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రామ అభివృద్ధి కమిటీల ద్వారా గ్రామాలలోని సమస్యలను గుర్తించాలన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. రోడ్డు పక్కన దొరికిన 35,000 నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించిన చల్లా లక్ష్మీకాంత్. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి నిరుద్యోగులకు నిరాశ మిగిలించిందన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ. సూర్యాపేటలోని శ్రీ సంతోషమాత దేవాలయంలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. మిర్యాలగూడలో విశ్వ స్టీల్ షాప్ ను ప్రారంభించిన యాజమాన్యం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన ఆలయ అర్చకులు, అధికారులు. ముగ్గురు మినిస్టర్లున్న ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రికి మోక్షం ఎప్పుడని ప్రశ్నించిన ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి. ఐఐటి, ఐఎస్ఎం ధన్బాద్ ప్రొఫెసర్ని ఆహ్వానించిన గణిత విభాగం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం. నల్గొండ సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.